మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో మహిళల చరిత్రలో ఇదొక చీకటి రోజు అని బీజేపీ అంటుందని ఏపీపీసీసీ ఉపాధ్యక్షులు శివాజీ అన్నారు. మహిళలంటే కాంగ్రెస్కు ఎందుకంత చిన్న చూపు ప్రశ్నిస్తుందని అన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ధీటుగా కౌంటర్ అటాక్ చేస్తుందని అన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో తీవ్రమైన లోపాలున్న సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన పునర్విభజన బిల్లును తెస్తూ బుల్డోజ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. ఇక మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్కు కలపాల్సిన అవసరం లేదంటున్న ఏపీసీసీ ఉపాధ్యక్షులు శివాజీతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మహిళా బిల్లు వీగిపోవడం వెనుక ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీతో కూడా నిండి కూటమి అని చెప్పి నేషనల్ బీజేపీ అంటుంది. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా బీజేపీ ఆరోపణ చేస్తుంది. ప్రజెంట్ మనతో ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, నిన్న ఒక బ్లాక్ డే కాంగ్రెస్ పార్టీ వల్లే బిల్లు వేగిపోయింది. ముఖ్యంగా బిల్లును వ్యతిరేకించడం అంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు అన్యాయం చేయడమే అని బీజేపీ అంటుంది. ఆడలేక మధ్యలో ఓడు అనే సామెత ఉంది, అది ఇందులో అప్లై అవుతూ ఉంది. ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం, రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చినప్పుడు ఏకాభిప్రాయం ఉండాలి. ఏకాభిప్రాయం ఉండాల్సినప్పుడు ఏం చేయాలి? కోర్స్ ఏంటి? ముందుగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. నువ్వేం చేయాలనుకుంటున్నావు? టైమింగ్ చూసుకోవాలి. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడ కనీసం 70-80 మంది 2 రాష్ట్రాల్లో ఎంపీలు ఉంటారు. తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో ఆ ఎన్నికల ప్రక్రియను మానుకొని వచ్చి నువ్వు పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మహిళా గురించి చట్టం పెడతా ఉంటే దక్షిణాది ప్రాంతానికి ఉన్న ప్రాంతానికి ఒక రకమైన సీట్లు, హిందీ రాష్ట్రాలకి ఒక రకమైన ప్రోరేటా ప్రకారం సీట్లు పెంచుకుంటాం అని బిల్లు పెడతా ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ 2023 పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అప్పట్లో సెప్టెంబర్ 20వ తారీఖు నాడు అమలు చేసి పాస్ చేసిన 540 మంది ఎంపీలు ఆ రోజు ఏకగ్రీవంగా చేశారే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు వచ్చిన నష్టం ఏంటి? మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది లేనే లేదు. కేవలం అది ముందుగా చూపించి రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణను పెట్టి తద్వారా డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వాళ్ళకు అనుకూలంగా నియోజకవర్గాలు పెంచుకొని వాళ్ళ అనుకూలంగా సీట్లు పెంచుకొని వాళ్ళున్న ప్రాంతాలకి ఒక రేషియో, ఇతర ప్రాంతాలకి ఒక రేషియో పెడతామనో అది ఒప్పుకోము. ప్రధానంగా ఇండి కూటమిలో కాంగ్రెస్ వల్ల ఈ బిల్లు వ్యతిరేకం వచ్చింది. గతంలో కూడా ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ఈ బిల్లుకి వ్యతిరేకించింది. ఇప్పుడు నిన్న జరిగిన దాంతో మహిళల పట్ల కాంగ్రెస్ అందసిద్ధంతో క్లియర్గా తెలిసిపోయింది అని కూడా బీజేపీ వాళ్ళు అంటున్నారు. స్టేట్ బీజేపీ వాళ్ళు దానికి ఏమంటారు? ఏం లేదండి, మాధవ్ గారు, బీజేపీ, సంజయ్ వీళ్ళంతా కూడా అవాస్తవాలు పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఉండబట్టే కదా 540 2023 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు బిల్లు పాస్ అయినప్పుడు దానికి అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది? 540 మంది వేశారు. 2 ఎంఐఎం వాళ్ళు వ్యతిరేకించారు. మేము మీకు మద్దతు తెలియజేశాం కదా. మహిళా బిల్లు ఏదైతే ఇప్పుడు చట్టం ఉందో, బిల్లు చట్టంగా రూపొందింది, రాష్ట్రపతి ఆమోదం పొందింది, నోటిఫై అయ్యింది కదా, అది ఇప్పుడు అమల్లో ఉంది కదా, ఇంకా మేము వ్యతిరేకించేది ఏంటి? సో అది పరిస్థితి. మొత్తంగా అంటే మహిళా బిల్లుని బూచిగా చూపించి డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని కేంద్రం చూస్తుంది. అందుకే ఈ బిల్లుని వ్యతిరేకించాము. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా మహిళలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల, విజయవాడ నుంచి.